సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రార్థనా పూర్వకంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. ప్రభు బల్లను మనం సమీపించే రోజు ఈరోజు. మరి గడిచిన నెలంతా ప్రభు కాచి కాపాడి ఆయన సన్నిధానంలో మనలను సజీవులుగా ఉంచారు. అందును బట్టి చేతులెత్తి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మంచిది. మరి మనమంతా చాలా భారంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకనే మన మందిరానికి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అనే పేరు పెట్టుకున్నాం. ఎక్కువగా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మనకున్న ఆధారం, మనకున్న బలం, మనం పూర్తిగా ప్రభు మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి సంఘం. అయితే దీని అంతటి కారణం ప్రార్థన. మనం చేసే ప్రార్థనలు దేవుడు ఆలకించి మన సంఘాన్ని, బేవరులో ఉన్న సంఘాన్ని ప్రభు బహుగా ఆశీర్వదించాడు. ఈ సంఘానికి ఆయా ప్రాంతాల్లో కూడా సభ్యులు ఉన్నారు. వైజాగ్లో ఒక 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఒక 10 ఫ్యామిలీస్ పైగా ఉన్నాయి. ఏలూరులో ఉన్నాయి, హనుమాన్ జంక్షన్లో ఉన్నాయి. అలాగే ఆయా ప్రాంతాల్లో ఉన్న మన సంఘ సభ్యులు, వారి కుటుంబాల కొరకు కూడా మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆయా సందర్భాల్లో వారిని తప్పకుండా సంఘాన్ని విజిట్ చేయటానికి వారిని ఆహ్వానిస్తూ ఉంటా. అక్కడుండి మన కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడుండి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మనకిచ్చిన అభివృద్ధి అందరూ చూసి సంతోషించాలనే ఉద్దేశంతోనే మరి వారిని కూడా ఆహ్వానిస్తాం. అందులో ఈరోజుకి దేవుడిచ్చిన సందేశాన్ని లేఖన భాగంలో నుంచి మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వాక్యాన్ని చదవండి. నిర్గమకాండము 12వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. నిర్గమకాండము 12వ అధ్యాయం 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేతపట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. అందరూ ఈ పదాన్ని చెప్పండి. ఏ బలి? పస్కా బలి. అందరూ చెప్పాలి. చెప్పండి. పస్కా బలి. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయనా. ఈ పునరుద్ధానపు దినాన నీ సన్నిధికి చేరి నీ ప్రజలమైన మేము నీ వాక్యాన్ని వినటానికి ఆశపడుతూ నీ వైపు చూస్తున్నాం. వాక్యమై ఉన్న దేవా, మీరే మాతో మాట్లాడండి. నీ వాక్యానుసారంగా జీవించటం మా జీవితంలో ధన్యతగా భావించుకుని నీ లేఖన భాగాల్లో ఉన్న సారాంశాన్ని ధ్యానిస్తూ ఉండగా అల్పుడను దీనుడను నన్ను మరుగు చేయండి. నీ ప్రజలతో మీరే మాట్లాడి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి ప్రియులారా. చదవబడిన ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాలు నేను చెప్తాను. ఆ పాటను మనం పాడుకుందాం. ఏ యోగ్యత లేని నన్ను
లేని నన్ను నీవు ప్రేమించినావా నా యేసు రాజా. ఈ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావా నా యేసు రాజా. వేషధారిని మోసకారిని ఘోర పాపినైన నన్ను క్షమించినావా. వేషధారిని మోసకారిని ఘోర పాపినైన నన్ను క్షమించినావా. ఈ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావా నా యేసు రాజా. పాటల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి, కావలసిన వారు తీసుకోండి. మంటి నుండి తీయబడితి నేను, మహిమ స్వరూపివి నీవు. మంటి నుండి తీయబడితి నేను, మహిమ స్వరూపివి నీవు. ఈ లోక నివాసిని నేను, కవళ సింహాసనాసీనుడ నీవు. ఈ లోక నివాసిని నేను, కవళ సింహాసనాసీనుడ నీవు. ఈ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావా నా యేసు రాజా. ఈ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావా నా యేసు రాజా. నీవు ప్రేమించినావా నా యేసు రాజా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావా నా యేసు రాజా. హల్లెలూయా. అయితే ప్రియులరా, ఒక వాక్యాన్ని చదివించాను గనుక దాని గురించి కొద్ది నిమిషాలు మీకు వివరించి ప్రభు బల్లను సమీపిద్దాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రియులరా, శుక్రవారం నుండి శుక్రవారం శనివారం ఒక మంచి సందేశాన్ని ప్రభు మనకు నేర్పించాడు. చూడండి, చేతికర్ర అనుభవాలు మనం నేర్చుకుంటున్నాం. చేతికర్ర, మొట్టమొదటిగా ఒకని చేతికర్ర గురించి మనం విన్నాం. ఎవరి గురించి విన్నారు? యాకోబు చేతికర్ర. రెండవదిగా మరొక చేతికర్రను గురించి విన్నాం. ఎవరి చేతికర్ర?
అహరోను. వెరీ గుడ్. ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో ఒక గుంపు జనము చేతికర్ర అనగా ఆత్మీయ అనుభవానికి సాదృశ్యమని నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియులారా చూడండి, యాకోబు చేతికర్ర తన జీవిత యాత్రలో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు చేతికర్రను పట్టుకున్నాడు. అవసాన కాలంలో చనిపోయేటప్పుడు ఆ చేతికర్ర మొదలు మీద ఆనుకుని ప్రాణాన్ని విడిచాడు. చేతికర్రను విడిచిపెట్టలా. ప్రియులారా అలాగే అహరోను చేతికర్ర. ప్రియులారా ఈయన ఎప్పుడు పట్టుకున్నాడు, ఎప్పుడు విడిచిపెట్టాడు, ఈ చేతికర్ర యొక్క అనుభవాలు ఏమిటి అంటూ ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఒక వ్యక్తి గురించి కాకుండా ఓ సమూహపు శక్తి గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నా. ఆ శక్తిని బట్టి చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఆ శక్తి ఇశ్రాయేలు జనాంగము. ఇప్పుడు చదవండి మరొకసారి చదవబడిన వాక్య భాగాన్ని. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం చదువుతుంది, జాగ్రత్తగా వినండి. మీకు భోజనం సిద్ధపరుచుకున్నారు, వాళ్ళు భోజనం సిద్ధపరిచారు. చెప్తా, రెఫరెన్స్ అయితే 12వ అధ్యాయం 1 నుంచి 51 వచనం ఉంది. 51 అని రాసేసుకోండి. 1 నుండి 51 వచనాల సారాంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. చూడండి, దేవుడు వారితో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు సిద్ధపరిచిన భోజనాన్ని మీరు భోంచేయండి. దానిని తినవలసిన విధానం ఏదనగా మీ నడుం కట్టుకోవాలి. ఫస్ట్ మీ నడుం కట్టుకోవాలి. రెండవది మీ చెప్పులు తొడుగుకోవాలి. మొదటిది నడుం కట్టుకోవాలి, రెండవది చెప్పులు తొడుక్కోవాలి, మూడవది మీ కర్రలు చేత పట్టుకుని ఉండాలి. నడికట్టు పైకి కనపడుతుంది కొంతమందికి కనపడదు. టోటల్గా స్త్రీలకు కనపడదు, పురుషులకు కనపడుతుంది. కనపడవచ్చు ఇన్షర్ట్స్ చేసుకుంటే, లేకపోతే కనపడదు. బెల్ట్, నడికట్టు. ప్రియులారా చూడండి, నడికట్టు అనుభవం ఉంది. అలాగే పాదాలకు చెప్పులు తొడుక్కునే అనుభవం ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి విషయము కూడా ఒక అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది. ఆత్మీయ జీవితంలో ఆ అనుభవంతో మనం నడుచుకోవాలని తెలియచేస్తూ ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు మనకిచ్చిన సందేశంలో ఆయన నేర్పే అనుభవం ఏమిటంటే చేతికర్ర. ఒక వ్యక్తి నిలబడి చేతికర్ర పట్టుకున్నాడు అనుకోండి. ఆ రోజుల్లో అందరి చేతిలో కర్రలు ఉండేవి. రమారమిగా ఎంతమందితో దేవుడు ఈ మాట చెప్తున్నాడు అంటే, ఇశ్రాయేలు ఐగుప్తులో చూడండి, మీకు చక్కగా ప్రభు నేర్పిస్తూ వస్తున్నాడు. యాకోబు చేతికర్ర అంటూ యాకోబు అనుభవాలు నేర్చుకుంటూ ఆయన వయసు తెలుసుకున్న ముందు, యాకోబు ఎంతకాలం బ్రతికాడని భలే వింటున్నారండి మీరు, 147 సంవత్సరాలు. మరి అహరోను చేతికర్ర అని విన్నాం. అహరోను ఎంతకాలం జీవించాడు? 123. వెరీ గుడ్. ఇప్పుడు ఇశ్రాయేలీల చేతికర్ర లేదా ఇశ్రాయేలు చేతికర్ర లేదా ఇశ్రాయేలు ప్రజల చేతికర్ర, వీళ్ళు ఎంతమంది ఉంటారంటే సుమారు ఆ రోజుల్లో రామశేసు అనే ప్రాంతం నుండి బయలుదేరి సుక్కోతుకు వచ్చారు. ఇది మొట్టమొదటి మజిలీ, ఫస్ట్ మజిలీ అన్నమాట. మొట్టమొదటిగా ఐగుప్తులో నుండి బయలుదేరి సుక్కోతుకు వచ్చారు. వారు బైబిల్లో రాసున్న మాట ఏమిటంటే 6 లక్షల కాల్బలము అని ఉంది. అంటే యంగ్ పీపుల్ అన్నమాట. ముసలోళ్ళని తీసేసి, పిల్లలను తీసేసి, ఇంకా చెప్పాలంటే స్త్రీలను కూడా ఆ రోజుల్లో లెక్కబెట్టల, స్త్రీలను కూడా తీసేసి యవన ప్రాయంలో హుషారుగా ఉన్నటువంటి ప్రజలు 6 లక్షల కాల్బలం. ఈ 6 లక్షల మంది ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర పట్టుకోవాలంటే ఎన్ని కర్రలు కావాలి వీళ్ళకి? ఏంటండి మీకేం అర్థం కావట్లేదు? మీ అందరికి వందనాలు. వెరీ గుడ్. 6 లక్షల మంది కాల్బలం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కర్ర చేత్తో పట్టుకుంటే ఎన్ని కర్రలు కావాలి?
దానికి కూడా ఎంతసేపు ఆలోచించాలా? ఫోన్లు తీసేస్తున్నట్టున్నారు కొంతమంది, క్యాలిక్యులేటర్లో చేసుకుందామని. మీ తిప్పలు మీ, నా తిప్పలు నాయి. ఇప్పుడు 6 లక్షల మంది సుమారుగా అందరినీ చేతికర్ర పట్టుకోమన్నాడు. అందరూ చేతికర్ర పట్టుకున్నారు. నడుం కట్టుకుని, కాళ్ళకు చెప్పులు దొడుక్కుని, చేతికర్రను చేతబట్టుకుని త్వరగా తినేయండి అన్నమన్నాడు. ఇది ఏ సందర్భంలో జరిగింది అంటే, అందుకని నిర్గమాకాండం 12వ అధ్యాయం 1 నుంచి 51 వచనాలు రెఫరెన్స్ రాసేసుకోండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఇది జరుగుతున్న సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి పండుగలలో ఇది మొట్టమొదటి పండుగ. ఈ పండుగ పేరు పస్కా పండుగ. ఆ పండుగ పేరు అందరూ చెప్పండి, ఇందాక కూడా చెప్పించాను కదా. ఏం పండుగ అండి అది? పస్కా పండుగ. దీనికి మరొక పేరుంది. ఏమిటి అంటే పులి అని రొట్టెల పండుగ అని ఒక పండుగ. పస్కా పండుగ అంటారు, దానినే పులి అని రొట్టెల పండుగ అంటారు. ప్రియులారా, ఈ పండుగ సందర్భాన్ని ఇక్కడ వివరించారు ప్రభు. ఈరోజు కూడా మనకి పండగే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకని అంటే మనం కూడా పస్కాని భుజించబోతున్నాం. ఇక్కడ సిద్ధపరిచింది ఆయన శరీరం, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం. ఇది పస్కా పండుగ. దీన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, ఇది మీరు మరిచిపోయే పండుగ కాదు, దీన్ని మీరు ఆచరించాలి. మీ పిల్లలకు చెప్పండి, వాళ్ళకి చెప్పండి, వాళ్ళ పిల్లలకు చెప్పమని, వాళ్ళ పిల్లలకు చెప్పాలి. ఇదిగో మీ వంశ పారంపర్యంగా తరతరాల వరకు చెప్పాలి ఇది. చూడండి ప్రియులారా, హెబ్రీలకు మూల పురుషుడు అబ్రహాము, ఇశ్రాయేలీలకు మూల పురుషుడు ఇశ్రాయేలు, క్రైస్తవులకు మూల పురుషుడు క్రీస్తు. ఈ విధంగా తరాలు మారుతూ వస్తున్నాయి. ఏ తరం మారినా, ఏ యుగం మారినా, ఏ పరిస్థితులు తల్లకిందులై తారుమారు చేసినా నీవు ఈ పండుగ ఆచరించాలి. అది ఏ పండుగ అంటే పస్కా పండుగ, పులి అని రొట్టెల పండుగ. ప్రియులారా చూడండి, ఇశ్రాయేలీలు చేతికర్ర పట్టుకుని సిద్ధపడ్డారు అంటే పండుగ ఆచరించడానికి, పస్కా పండుగ ఆచరించడానికి. ఈ చేతి కర్ర ఏ అనుభవం నేర్పుతుంది అంటే, ఇప్పుడు పస్కాను భుజించి మేము యాత్రికులంగా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి. పస్కా పండుగకి వాళ్ళు చేసిన పని అదే. ఆ రోజునైతే ఈ పండగను గురించి వివరించినప్పుడు పూర్తిగా చెప్పలా. ఈరోజు మొదటి నెల, హెబ్రియల్ క్యాలెండర్లో మొదటి నెల. చదవండి 12వ అధ్యాయం 1 నుంచి, నిర్గమకాండం. నెలలలో ఈ నెల మీకు మొదటి నెల. స్తోత్రం చెప్పండి. మన భారతదేశంలో ఇది ఎన్నో నెల? నెల పేరేంటండి? అది అందరికీ తెలుసుద్దండి. ఎందుకంటే పప్పు బెల్లాలు, చాక్లెట్లు, జెండా ఎగరేయటాలు, జాతీయ గీతాలు, ఆ గీతాలు, ఈ గీతాలు, కొంతమందికి సినిమా గీతాలు. సర్లేండి, అవన్నీ మనకెందుకు. కానీ ఈ నెల ఆగస్ట్ నెల, ఇది మన క్యాలెండర్లో, ఇంగ్లీష్ క్యాలెండర్ని ఎక్కువగా మనం ఫాలో అవుతాం కాబట్టి ఆగస్ట్ నెల 8వ నెల. అయితే ప్రియులారా, హెబ్రీలకు కూడా ఒక క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్లో కూడా 12 నెలలే ఉంటాయి. అందులో మొదటి నెల పేరు ఏమిటంటే అబీబు. అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అబీబు. అబీబు మొదటి నెల. 12 నెలలు ఉన్నాయి. ఇప్పుడు అది టైం కాదు, చెప్పను. ఈ అబీబు నెలలో ఏ రోజున బయలుదేరమని చెప్పాడు? అక్కడ ఉన్న మాటే బైబిల్ కూడా తీస్తూ ఉంటే అర్థమవుతుంది. చదువమ్మా. నెలలలో ఇది మీకు మొదటి నెల. ఇది సంవత్సరమునకు మొదటి నెల. ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు, దశమి అంటే మొదటి నెలలో
15 రోజుల తర్వాత వస్తుంది దశమి. 15 రోజుల తర్వాత వస్తుంది. మొట్టమొదటి నెల 15వ తారీఖున దశమి రోజున వీళ్ళు ఐగుప్తును విడిచి వాగ్దాన దేశానికి బయలుదేరినటువంటి రోజు. స్తోత్రం చెప్పండి. ఇవి మారేవి కాదు, ఇవి మన బైబిల్ చరిత్రలో మనకు గుర్తుండవలసినవి. ఇశ్రాయేలీల చేతికర్రను గురించి నేర్చుకుంటున్నాం. అహరోను చేతికర్రను గురించి నేర్చుకుని అతని వయసు తెలుసుకున్నాం. యాకోబు చేతికర్రను గూర్చి మరి అతని వయసు తెలుసుకున్నాం. మరి ఇశ్రాయేలీలు అనేటటువంటి ప్రజల యొక్క చరిత్ర అప్పటికి రమారమి 430 సంవత్సరాలు అయింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీల చరిత్ర మనం తెలుసుకునే టైంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో రమారమి 430 సంవత్సరాలు జీవించారు. ఇశ్రాయేలీల చరిత్ర ప్రియులారా, ఆ చరిత్రలోనికి వెళ్ళి ఈ 430 సంవత్సరాల్లో ఏం చేశారంటే ప్రియులారా, చాలా అద్భుతాలు చేశారు. చాలా అద్భుతాలు చేశారు ప్రియులారా. వాళ్ళ అద్భుతాలు వివరించడానికి అసలు సాధ్యపడదు. అయితే 430 సంవత్సరాలు ఐగుప్తులో జీవించారు. తక్కువ కాలం స్వతంత్రంగా బ్రతికారు, ఎక్కువ కాలం బానిసలుగా బ్రతికారు. బానిసలుగా నరక యాతన పడ్డారండి. ఈ బానిసపు బ్రతుకులో నుండి దేవుడు వారిని విడిపించడానికి దిగొచ్చి ఎవడి కర్ర వాడి చేత్తో పట్టుకోండి అన్నాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎవని కర్ర వాడి చేత్తో పట్టుకోండి. మీరు చేతి కర్రను పట్టుకున్నారు అంటే ఈ దేశాన్ని విడిచిపెడుతున్నారు. ఎవని చేతిలో చేతి కర్ర ఉందో వాడు ఐగుప్తు దేశానికి సంబంధించిన వాడు కాదు, వాగ్దాన భూమికి వారసుడు. ఈ చేతి కర్ర అనుభవం నేర్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే వాడు వాగ్దాన దేశానికి వారసుడు అవ్వాలి అంటే వాడి చేతిలో కర్ర ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇది అక్కడ ఉన్నటువంటి చరిత్ర, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి చరిత్ర. యేసయ్య సర్వశక్తిమంతుడైన దేవుడు మోషే అహరోనులతో ఐగుప్తు దేశంలో ఉన్న ఈ ప్రజలను విడిపించడానికి 11 అద్భుతాలు చేశాడు. 12వ అద్భుతం ఏమిటంటే వీళ్ళందరూ ఆ దేశాన్ని విడిచిపెట్టి బయటికి రావటమే. 12 అద్భుతాలు మనం చెప్పవచ్చు. అందులో 11వ అద్భుతం ఈ నెలలోనే జరిగింది, మొదటి నెలలో జరిగింది. ప్రియులారా, ఈ పస్కా పండుగకి జరిగింది. ఆ అద్భుతాన్ని గురించే ఈ చేతికర్ర అనగా వారి యొక్క ఆత్మీయ అనుభవం అని చెప్పొచ్చు. ఇది చరిత్ర. అయితే ప్రియులారా, పాత నిబంధనలో ఉన్న చరిత్రను నూతన నిబంధన క్రైస్తవులమైన మనం అనుసరించాలి అంటే పాత నిబంధనలో చరిత్రను తెలుసుకుని నూతన నిబంధనలో ఆ చరిత్ర యొక్క అనుభవాన్ని మన జీవితానికి మాదిరిగా తీసుకోవాలి. ఈ చరిత్రకు మనం మాదిరిగా తీసుకోవాల్సిన విషయం ఏమిటంటే చరిత్ర అదే ఉంటుంది, మాదిరికి వచ్చేసరికి మారుతుంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను రాసిన పాటే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించా. ఏ పాట అది? ఎవడు తెలుగేనా మాట్లాడేది? అదే నేను మాట్లాడేది తెలుగే అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అలాగే అబద్ధం చెప్పకుండా అర్థం కాలేదన్నవాళ్ళు స్తోత్రం చెప్పాలి. అందరికి అర్థమవుతుందా? మరి అడిగితే జవాబు ఎందుకు చెప్పట్లేదండి? ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించింది ఏ పాట? నీకే స్తోత్రం, నీకే స్తోత్రం అని పాడండి ఒకసారి. కొంచెం స్వరవెత్తి పాడండి అమ్మా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. ఈ పాట నేనే రాసుకుని ఆయనతో పాడించడానికి చెన్నైకి వెళ్ళి నాకు ధైర్యం చాలక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన ముందే నిలబడాలంటే ఆయన పిచ్చోడిని నేను ప్రభువుని నమ్ముకోక ముందు సినిమా పాటలన్నీ ఆయన పాడినట్టే పాడేవాడిని. అయితే ఆయనకి మాస్టర్ వాయిస్ ఇవ్వడానికి ధైర్యం చాలక సురేష్ ఫిలియో ఆయనతో కూడా ఒక పాట పాడించాను. ఆయన్ని పిలిచి మాస్టర్ వాయిస్ ఆయనకి ఇవ్వండి అని చెప్పేసి అన్న.
ఆయనకి భయం వేసి ఆయన రికార్డ్ చేసి సీడీ ఇచ్చాడు. సీడీ ఇచ్చి వినమనేసరికి ఇవన్నీ ఎవడంటాడయ్యా, పక్కకి గంటండి, రాసింది ఎవరు అన్నాడు. నేనేనండి అన్న. అయితే మీరు పాడండి, నేను అలా పాడతాను అన్నాడు. ఇప్పుడు నేను రాసుకున్నాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పాడాను. ఇప్పుడు ఈరోజు ఈ ఆరాధన ప్రారంభిస్తూ రాజేష్ గారు కూడా పాడాడు. స్తోత్రం చెప్పండి. అంటే పాడింది ఆయన, రాసింది నేను. కానీ ఆయన పాడిన పాటనే మనం కూడా పాడగలుగుతున్నాము. అంటే ఆ పాటను పాడటానికి ఆయన మనం మాదిరిగా తీసుకున్నాం, ఒక సింగర్ అని. అలాగే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక చరిత్రను నూతన నిబంధన ఇశ్రాయేలీలమైన మనం కూడా ఒక మాదిరిగా తీసుకోవాలి జీవితంలో. అంతే, ఇశ్రాయేలీలు మనం అవ్వాలని లేదు, వాళ్ళు జీవించినట్లు ఒక మాదిరి, ఇశ్రాయేలీలు బ్రతికినట్లు మనం ఒక మాదిరి. ప్రియులారా, ఇశ్రాయేలీల చేతిలో దేవుడు వారికి కర్రనిచ్చాడు, మన చేతిలో ఆయన ఘనపరచడానికి పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయో బైబిల్ పైకెత్తి చూపించండి. సెల్ ఫోన్ పైకెత్తి చూపించొద్దు, బైబిల్ మాత్రం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తప్పకుండా ఉండాలి. ఈ బైబిల్ పట్టుకున్నాము అంటే మనం యాత్రికులము, ఈ లోకం మంద కాదు. ఆ రోజు వాళ్ళు చేతి కర్రను పట్టుకున్నారు అంటే ఐగుప్తు వాళ్ళది కాదు, వాగ్దాన దేశపు వారసులు వాళ్ళు. రాజుబాబు అన్న ఒక మంచి పాట రాశాడు. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా, కదలిరావోయి నీవు కదలిరా. జాలరీ మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, కదలిరావోయి నీవు కదలిరా. చెప్పండి అందరూ, కదలిరా. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి, కదలిరా. ఆమేన్ ఆమేన్. కదలిరావోయి నీవు కదలిరా. వాగ్దాన భూమి స్వతంత్రించుకో, అద్వాన్నపు అడవి దాటి ముందుకు పో. వాగ్దాన భూమి స్వతంత్రించుకో, అద్వాన్నపు అడవి దాటి ముందుకు పో. నీ ఇల్లు, నీ పేరే ఇశ్రాయేలు, నీ ఇల్లు, నీ పేరే ఇశ్రాయేలు. ఓ ఇశ్రాయేలు, చేతిలో కర్ర పట్టుకున్నావు అంటే ఈ దేశం నీది కాదు, ఇది ఐగుప్తు దేశం, ఇది ఈ లోకానికి సాదృశ్యమైన దేశం. ఈ లోకం నాది కాదు. నీదే లోకం అంటే మనం ఇది చూపించగలగాలి. ఈవేళ బైబిల్ చూపించడానికి చాలామందికి సిగ్గు అవుతుంది, అవమానం అవుతుంది. బైబిల్ పట్టుకురావటం బరువు అయిపోతుంది. నీ బైబిల్ నీ చేతిలో ఉంటే నేను ఈ దేశస్తులను కాదు, నాది పరలోకం, నిత్యరాజ్య వారసుని నేను అని చెప్పగలిగిన స్టామినా, కెపాసిటీ నీకు ఉంటుంది. చాలామంది చేతుల్లో బైబిల్ కనపట్ల. 40 ఏళ్ళు దేవుని సేవ చేస్తా, బైబిల్ ఉంటుంది, నోట్స్ పుస్తకం ఉంటుంది, పెన్ ఉంటుంది, కనపడదేవునని కళ్ళజోడు ఉంటుంది, అన్నీ నాయన్నీ నేనే మోసుకుంటా. మరి మీరు చేతిలో కర్ర, ఆత్మీయ అనుభవం తెలుసుకోవాలి. వాళ్ళ చేతిలో కర్ర ఉంది అంటే ఈ లోకం మాది కాదయ్యా, మాది ఇంకొక రాజ్యం, అది వాగ్దాన దేశం, మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో, పేతురు పత్రిక 2వ పత్రికలో కూడా 11వ వచనం, మొదటి పత్రిక మన్నించాలి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. త్వరగా చదివితే త్వరగా ముగించేస్తా, అయిపోయింది టైం. మీరు పరదేశులను, యాత్రికుడు, ప్రయాణికుడు,
ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి విశ్వాసి యాత్రికుడు, ప్రయాణికుడు. మా చిన్ని కష్టపడి పాడద్ది ఈ పాట. యాత్రికులము ఆయుష్కాలము పరదేశులము ధరణిలోనా నిలువరమైన పట్టణము మన కిలలో లేదుర మానవ. ఏ పదాన్ని తీసుకున్నా ఎంత లోతో తరిగే పదాలు కాదు పరిశుద్ధ గ్రంథంలో. ప్రియులారా, పూర్తయ్యే పదాలు కాదు దేవుని వాక్యంలో. ఓ చిన్న మాట చాలండి, చిన్న సందేశం చాలు. ప్రియులారా చూడండి, ఇక్కడ దేవుని లేఖనం చెబుతున్న మాట ఏమిటంటే, ఓ ఇశ్రాయేలీయుడా, నువ్వు చేతి కర్ర పట్టుకుని సిద్ధపడు. ఎందుకో తెలుసా? ఈ ఐగుప్తును విడవాలి, నువ్వు ఈ రాజ్యాన్ని విడవాలి, ఈ లోకాన్ని విడవాలి. ఓ విశ్వాసి, నీ జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళే ప్రయత్నం చేయి. ఎప్పుడు నువ్వు క్రైస్తవుడు అని చెప్పేదానికి నీ చేతిలో బైబిల్ ఉండాలి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు, ఆయన బొమ్మలో నల్ల ఆయన రాసిన రాజ్యాంగం ఉంటుంది ఆయన దగ్గర కదండి. ఇలా పట్టుకుని ఇలా చూపిస్తూ ఉంటాడు బొమ్మ. ఏమయ్యా, పుస్తకం వదిలేయచ్చు కదా అనుకుంటా నేను అప్పుడప్పుడు. ఎవరికుంటే బాధలు వాళ్ళకుంటే, నాకుండే బాధలు నాకున్నాయి. ప్రియులారా, నేను ఆ మాట చెప్తే కొంతమంది అంబేద్కర్ అభిమానులకి పిచ్చి కోపం వచ్చేది. నా మీద కోపపడకండి అమ్మా, ఉన్న బొమ్మనే వివరించే, నేను మనిషిని వివరించట్లా. చేతిలో బైబిల్ అది రాజ్యాంగం రాసిన బుక్కు పట్టుకుని సమాజానికి బోధిస్తున్నాడే ఆయన. ఈ లోకం నాది కాదు, నేను ఒక రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాను, అది పరలోక రాజ్యం అని చెప్పడానికి నీ చేతిలో బైబిల్ బరువు అయిపోతుందా నీకు? ప్రియులారా, ఎవరు బైబిల్ వాళ్ళ చేతిలో ఉండాలి. క్రైస్తవుడు పిరికోడు కాదు. ప్రియులారా, గుళ్ళో ఒక పేరు, బళ్ళో ఒక పేరు ఉండకూడదు. ప్రియులారా, ఎక్కడైనా దేవుని కొరకు దేశం కోసం రొమ్ము చాచి నిలబడిన వాళ్ళు ఉన్నారు. దేవుని కోసం నువ్వు రొమ్ము చాచి బ్రతకలేకపోతున్నావు. సిగ్గు, అవమానం. ప్రియులారా చూడండి, వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర వాళ్ళు యాత్రికులు అని గుర్తు చేస్తుంది. యాత్రికులు అని గుర్తు చేస్తుంది. ప్రియులారా, ఈ నెల మీరు పండగ చేయాలి, ఇది కట్టడ, ఇది ఆచరించాలి. ప్రతి విశ్వాసి ఈ పస్కాలో పాలు పొందాలి. పస్కా ఎలా పస్కాలో పాలు పొందాలయ్యా అంటే, ఒక ఏడాది గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ కొనుక్కోండి. మీ కుటుంబం అంతటిగా ఒక గొర్రె తినేస్తాము అనుకుంటే ఓకే, మీరే వండేసుకోండి. అయితే నీళ్ళల్లో వేసి ఉడకేయకూడదు, ఫ్రై ప్రియులారా, కాల్చుకుని తినాలి దాన్ని. ఓ కుటుంబానికి ఎక్కువ అవుతుంది అనుకో, ఇంకో కుటుంబాన్ని కలుపుకోండి. 2 కుటుంబాలు కలిసి ఒక ఏటను వధించండి. నిర్దోషమైన మగదాన్ని వధించాలి. ఆ అధ్యాయంలో ఉంది చరిత్ర అంతా. వధించి రాత్రికి రాత్రే దాన్ని తినేయాలి, తెల్లారేపాటికి మిగలకూడదు. ఇది మనం ఆచరించట్లేదు కానీ అరబ్ కంట్రీస్లో రాజులు ఆచరిస్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్ళినోళ్ళు చెప్తారు, ఏమ్మా ఎలా ఉంది పని అంటే, పగలంతా సుఖమే కానీ రాత్రులంతా వాళ్ళు తింటా ఉంటే మేము చూస్తూ ఉంటామండి అని చెప్తారు. వీళ్ళు పాపం వీళ్ళకి ఒక ముక్కన్నా పెడుతున్నారో లేదో తెలియదు. రాత్రి అంతా తినేయాలంట, ఉదయానికి ఏమీ మిగల్చకూడదంట. ప్రియులారా, మరి దాని రక్తాన్ని ఏం చేయాలి? అది మీ ద్వారబంధపు పై కమ్మెకు ప్రక్క కమ్మెలకు రాయాలి, కింద కమ్మెకు రాయకూడదు. ఇంట్లో పిచ్చి పిచ్చి కాలు వచ్చి దెయ్యం కనపడింది అనుకో, కొంతమంది వచ్చేసి ఆ గుమ్మానికి పూసేస్తారు, ఇంట్లోకి దెయ్యం రాకూడదు ప్రభు, రాకూడదని. వీళ్ళే పెద్ద దెయ్యాలు. ప్రియులారా, ఇక దెయ్యం రావద్దు అంటే దెయ్యం రాదేమో కానీ వీళ్ళే దెయ్యాలు కదా ఇంట్లో ఉంటున్నారు. కొంతమంది దెయ్యం పనులు చేస్తూ, చీకటి సంబంధమైన కార్యాలు చేస్తూ, చీకటి బ్రతుకుతూ. ప్రియులారా గమనించండి, వీళ్ళతో చెప్తున్నాడు, ఇది పండగయ్యా, పస్కా పండగ. ఇదిగో ఏడాది మగపిల్ల గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తెచ్చుకుని ఈరోజు దశమి రోజు దాన్ని సాయంకాలం వధించి దాని యొక్క రక్తాన్ని పై కమ్మెకు పక్క కమ్మెలకు రాసి ఆ యొక్క
మాంసాన్ని కాల్చుకుని తినండి, మీరు తినండి. రేపు తెల్లవారుతూ ఉండగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మీరు ఈ ఊరు వదిలేసి 430 సంవత్సరాలు బ్రతికిన ఈ బ్రతుకులో నుంచి, ఈ చెత్త జీవితంలో నుంచి, ఈ భ్రష్ట జీవితంలో నుంచి, ఈ బానిసత్వ బ్రతుకులో నుంచి, ఈ శాపకరమైన అనుభవాల్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు నడిపించబడుదురుగాక. ఎవరి చేతిలో బైబిల్ ఉంటుందో, ఎవరి చేతిలో వాక్యం ఉంటుందో, ఎవరు వాక్యానుసారంగా నడుస్తారో, ఎవరు వాక్యాన్ని అనుసరిస్తూ కొనసాగుతారో, వారు ఈ లోకాన్ని అనగా శాపాన్ని, పాపాన్ని, దుర్వ్యసనాలను, చెడు జీవితాన్ని, డ్రగ్స్కు బానిసైన అనుభవాలని, వీటన్నింటినీ జయించి వాగ్దాన భూమికి చేరుకొందురుగాక. చరిత్ర ఎక్కడ చెప్తుంది? దాని అనుభవం మనం నేర్చుకోవాలి. ఆ చరిత్రలో ఉన్న అనుభవాలు నేర్చుకోవాలి. కొంతమందికి బైబిల్ ఉండదు, చేతులు ఊపుకుంటా వచ్చేస్తారు గుడికి. వాక్యం ఉండదు. వాక్యం ఏం చెబుతుంది? మనం ఏం జీవిస్తున్నాం? సింపుల్గా కీర్తనలు, మొదటి కీర్తన, దుష్టుల ఆలోచనల చొప్పున నడవక అని చెప్తారు, కానీ వీళ్ళు నడుస్తూ ఉంటారు. వీళ్ళు వాక్యానుసారంగా జీవించిన వాళ్ళేనా? ప్రియులారా ఆలోచించండి. అపహాసికులు కూర్చుండు చోటున ఎవరో 4 కుర్రోళ్ళు ఉండారంట. వాళ్ళల్లో ఒకడు మోటార్ సైకిల్ దొంగతనం చేశాడట. పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళు 4 తీసుకెళ్ళేసి జైల్లో పడేసి చెత్త కొట్టుడు కొడుతున్నారంట. తీసుకెళ్ళినోడు ఒకడో, ఆడికి నువ్వు స్నేహితుడు అవ్వబట్టి నీకు కూడా శిక్ష తప్పదు. నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు గుడివాడలో. ఆత్మీయ జీవితంలో నా ట్రైనింగ్ అంతా గుడివాడే. ప్రియులారా, ఫ్రెండ్ మంచి మాస్టర్, ఆయన మంచి మాస్టర్ అండి. వాళ్ళ ఫ్రెండ్ ఈయన బండి వేసుకెళ్ళాడు. ఈయన బండి వేసుకెళ్ళేసరికి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆడు వెళ్ళి ప్యాకాట్లో కూర్చున్నాడు. ఈయనకి బండి అవసరమైంది, బండి తెచ్చుకోవడానికి ఈయన వెళ్ళాడు. ఈయన అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే పోలీసులు వచ్చి ప్యాకాడ్ వాళ్ళు అందరిని లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు. ఈయన బండి దగ్గర నిలబడ్డాడు. ఏంటో వచ్చావంటే, మా ఫ్రెండ్ అండి వాడు, నా బండి వేసుకొచ్చాడు, బండి వేసుకెళ్దామని వచ్చాను. అబద్ధం చెప్తున్నాను, నువ్వు కూడా పద అని చాచి 4 తీర్లు తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఆయన ఏమన్నా తప్పు చేశాడా? దుష్టుల ఆలోచనల చొప్పున నడువక, పాపుల మార్గాన నిలువక, అపహాసికులు కూర్చుండ చోటున. అబ్బా, అందే కావాలండి గుంపు, చెత్త గుంపు. ప్రియులారా, ఇంట్లో ఉంటే చాలు 10 మంది కావాలి. చెత్త మాటలు ప్రియులారా చూడండి. చెత్త ఈజీగా ఉంటుందని మీకు అది గుర్తు చేశా. ఇంకా వాక్యం లోపలికి వెళ్ళాలంటే చాలా అనుభవాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ చేతికర్ర ఇశ్రాయేలీయుడు అనగా దేవుని బిడ్డ, దేవుని సొత్తైన ప్రజలు ఈ దేశస్తులు కాదు, వాగ్దాన దేశపు వారసులు అని బైబిల్ ఎలా తెలియచేస్తుందో మన యొక్క ప్రవర్తన కూడా చూసి మనం కూడా ఈ దేశస్తులం కాదు. ఈ దేశంలో క్షణికమైన సుఖభోగాలకు బానిసలు అవ్వకూడదు, తుచ్చమైన అభిలాషలకు లోనవ్వకూడదు. ప్రియులారా చూడండి, కొంచెం సంపాదన మొదలు పెడితే ఏమని చెప్పుకుంటున్నారట? ప్రాణమా తినుము, ఆహా అదే జీవితం, తిను త్రాగు సుఖపడు, మంచి అపార్ట్మెంట్ కట్టు, దాంట్లో లగ్జరీ రూమ్ ఒకటి సెట్ చేసుకో, హ్యాపీగా 2 కాళ్ళు పైన పెట్టుకుని పడుకో. ఈ సోమరితనానికి అలవాటు పడితేనట వాడి బ్రతుకు చింపి గుడ్డలకు దారి తీస్తుందటండి. ప్రియులారు చాలామంది ఇంకా సోమరులుగా ఉంటున్నారు. కష్టపడి ఏ పనైనా చెయ్యి, సిగ్గుపడకు. ప్రియులారు, మన విశ్వాసులు చెప్పులు కొడతారు. ఒకసారి నా షూ వర్షంలో బాగా తడిచిపోయే మీటింగ్కి వెళ్ళి నడుస్తుంటే అది బురదలో పడి అక్కడ పడి షూ కొంచెం డ్యామేజ్ అయింది. తెల్లారి వచ్చాను, ఎవరి చేతికి ఇచ్చి పంపాలన్నా వాళ్ళు ఫీల్ అవుతారని. ఈ మధ్య అందరూ ఫీల్ అవుతున్నారులేండి, అందరూ ఫీల్ అవుతున్నారు ఈ మధ్య ఏదైనా పరిచయం చేయటానికి. మా కాలంలోనైతే ధన్యతగా భావించుకుని చేసుకున్నాం, ఆ పాటలే రాసుకున్నాం. ప్రియులారా గమనించండి, నేను పరిచారకుడిగా ఉన్నప్పుడు నాకు పెళ్ళైంది, నా భార్య ఉంది, 3 పిల్లలు ఉండగా సేవకుడు నడుస్తుంటే ఆయన కాళ్ళు ఎక్కడ కందుతాయో అని నా అరిచేతులు సైతం ఆయన పాదాల కింద పెట్టేదానికి సిగ్గుపడలా. ఈరోజు ఏదన్నా పని చెప్పామనుకోండి, పక్క ఆయన అంగదొత్తాడు, అరే అని. ఈయన చేయడు, ప్రెస్టేజ్ ఫీలింగ్ అన్నమాట. ప్రియులారా, ఇగో ఎక్కువైపోతుంది ఈరోజు చాలామందికి. ప్రియులారా చూడండి, మేము అలాంటి పరిచర్యలు చేసాం. ఆ షూ నాది కొంచెం డ్యామేజ్ అయితే ఎవరిని తీసుకెళ్ళి ఇవ్వమన్నా కొంతమంది ఉన్నారులేండి మంచోళ్ళు.
ప్రియులరా, వాళ్ళని తీసుకెళ్ళమంటే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో, మన విశ్వాసం ఒక ఆయన ఉన్నాడు అదే పని చేస్తాడు కదా ఎక్కడో అని నేను కవర్లో వేసుకుని అక్కడ తీసుకెళ్ళేసరికి ఆయన తుళ్ళు పళ్ళు వేసి నిలబడి, అన్నా మీరు వచ్చారేంటన్నా, మన కుర్రోళ్ళతో ఎవరితో అన్న పంపొచ్చు కదన్నా, నేను బాగు చేసి పంపుతాను కదన్నా అన్నాడు. తమ్ముడు ఎందుకు సిగ్గుపడుతున్నాను అంటే, నా పని కోసం నేను సిగ్గుపడను, మీరు నా దగ్గరికి వచ్చారు కదన్నా, ఎవరన్నా చూస్తే మిమ్మల్ని ఏమనుకుంటారు? ఒరే, దొంగతనం చేసేవాడు సిగ్గుపడాలి, వ్యర్థమైన పనులు చేసేవాడు సిగ్గుపడాలి, నీతిగా కష్టపడుకునేవాడు ఏమాత్రం సిగ్గుపడక్కర్లా. నువ్వు కుట్టేదాకా ఇక్కడే ఉంటాను, నువ్వు కుట్టిన తర్వాత నేను తీసుకెళ్తానని మళ్ళీ నా కవర్లో నేనే తెచ్చుకున్నా. ఎందుకు సిగ్గుపడాలండి? మనం జీవిస్తున్నాం దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు. ప్రియులారా, దేవుని కొరకు జీవించేవాడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు సిగ్గుపడనక్కర్లా. బైబిల్లో ఉంది, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు, వారిని నువ్వు సిగ్గుపరచలేదు. దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎవరిని సిగ్గుపరచడు. ప్రియులారా, గమనించండి, మరణంతో పోరాడిన చివరి దశలో మరణంతో చిటికేసి, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని సవాలు చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవుడే. చూసారా, ఇలాంటి వాటికి చప్పట్లు కొట్టట్లే. ఆగస్టు 15 ఆహా ఎంత చప్పట్లు కొట్టేస్తారు. దేశమును ప్రేమించుమన్నా, తర్వాత మా మనోడు ఏదో పాట నేర్చుకున్నాడంట, వచ్చి రాత్రి అప్పచెప్పేశాడు నాకు. ఇట్లా పెట్టుకుని అప్పచెప్తున్నాడు. ఏం పాట రాది అంటే జాతీయ గీతం అన్నాడు. నాకేం అర్థం కాల. నీకేమన్నా అర్థమైందంటరా అన్న. నాకు అర్థం కాదు తాత అన్నాడు. మరి ఎందుకు పాడుతున్నావరా? వాళ్ళు పాడమన్నారు, నేను పాడుతున్నాను అంతే. ప్రియులారా, ఈరోజు విశ్వాసులు కూడా అలాగే తయారైపోయారు. ఆలోచించాలి ఒక్కసారి, మన యొక్క జీవితం ఏమిటి, మన యొక్క బ్రతుకేమిటి? బైబిల్ చెప్తుంది కదా, ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? నా యేసయ్య, నేను ప్రకటించే యేసయ్య ఎలాంటోడో తెలుసా? ఈ లోకంలో అనేక మంది మహనీయులు, మహానుభావులు చనిపోయారు. వాళ్ళందరిని తీసుకెళ్ళి సమాధి చేశారు, లేకపోతే దహనం చేశారు. వాళ్ళ పేరు మీద సమాధులు కట్టించుకున్నారు, వాళ్ళ జ్ఞాపకార్థంగా శిలాప్రతిమలు నిలుపుకున్నారు. కానీ నా యేసయ్యను చంపి, ఆయన చనిపోయాడని తీసుకెళ్ళి సమాధిలో పెట్టి, ఆ సమాధికి ఒక రాయి దొర్లించి దానికి సీళ్ళేస్తే సమాధుల తోటలో ఉంది యెరూషలేములో. నా కళ్ళతో నేను చూసి ఆ సమాధిలోకి నేను కూడా వెళ్ళి బయటకు వచ్చా. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఆయన తీసుకెళ్ళి సమాధిలో పెట్టి ఆ సమాధికి ఒక రాయి వేసి ఆ రాయి మీద ముద్రేస్తే ఆ పాటలు పాడటం సుగుణమ్మ మానేసింది, మా సిస్టర్ గారు మొదలుపెట్టింది. ఆంధ్రక్రైస్తవ కీర్తనలకి వాళ్ళే పాడాలి. ఏమని? రాతి సమాధిలో, ఓహో మీకు రాదు కదండి. పాతిన మన యేసు లేచేను ఈనాడు, జై జై జై. ఈ వేళటకే దొర్లించబడిన రాయి అలాగే ఉంది, తెరవబడిన సమాధి అలాగే ఉంది. ఎందుకని అంటే క్రైస్తవ్యానికి మరణం లేదు. మరణించిన వారిని సైతం సజీవులుగా నిలిపి నిత్యరాజ్యంలో నిలపగలిగిన ఏకైక దేవుడు నా యేసయ్య మాత్రమే. నువ్వు ఒక యాత్రికుడివి, లోకంలో ప్రయాణికుడివి. ఇశ్రాయేలీల చేతికర్ర మనకు నేర్పే అనుభవం ఏమిటంటే, నేను ఇక్కడ ఉన్నాను, నేను పరలోక రాజ్యానికి సిద్ధపడిపోయా, వెళ్ళిపోతున్నా. తిండి తిన్నా త్వరగా తిని వెళ్ళిపోతా. కొంతమంది తిని 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 చెయ్యండిపోయి ఈ పక్కావని పిలిచి ఆ పక్కావని పిలిచి, వస్తా మీ కూర ఏమిటో కొంచెం వేసుకురావా అనుకుంటా. ఇద్దరు కూరలు పంచుకుని అన్నం పంచుకుని తింటూ ఉంటారు. ఈ లోపుగా రాకడనే రైలు బండి వస్తుంది, పరలోకానికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఆలోచించాలి. మనకు అవసరమే, ఉండటానికి ఇల్లు అవసరమే, కానీ అది శాశ్వతం కాదు. జీవించడానికి జీవపడంబం అవసరమే, అది కూడా టెంపరరీ. మనం జీవించినంతకాలమే ఇవన్నీ కావాలి. జీవితాన్ని ముగించిన తర్వాత మనకు ఒక నిత్య జీవం ఉంది, అది యేసయ్య ఇస్తాడు. కనుక క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు కూడా ఒక ప్రియులారా యాత్రికుడుగా కనపడాలి, యాత్రికుడుగా కనపడాలి. మనం ఎప్పుడైతే అలా కనపడతామో, యాత్రికుడు అంటే యాత్రకు అవసరమైన అన్నీ స్టోర్ చేసుకుని అవన్నీ క్యాచ్ చేసుకుని బయలుదేరతాడు.
మా ఇంట్లో కూడా యాత్రికులు ఉన్నారు. మా మున్ని వాళ్ళ ఆయన ఇద్దరు వచ్చారనుకో నేను మోయలేను అవన్నీ, అందుకని కారు వేసుకెళ్తా. అంటే వాళ్ళు సంపాదించింది, వాళ్ళ పిల్లోడికి తెచ్చింది, మాకు తెచ్చింది అన్నీ మోసుకొస్తారు. ఇక్కడ ఏమన్నా మేము ఇస్తే అన్నీ మోసుకెళ్ళరులేండి, మేము ఇవ్వము. ఒకవేళ ఇక్కడ అన్నీ మోసుకెళ్ళిపోతుందాం అనుకుంటారేమో అని ఉన్నది ఉన్నట్టే చెప్పేస్తున్నాను నేను. ప్రియులారా, నాకు అనిపిస్తుంది అవి చూస్తున్నప్పుడల్లా, ఓహో లగేజ్. అలాగే యాత్రికులమైన మనం కూడా కొంత లగేజ్ స్టోర్ చేసుకోవాలి. దేవుని వాక్యానుసారంగా లగేజ్ స్టోర్ చేయాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని విని మన యొక్క మంచి క్యారెక్టర్ ఇదిగో మొదటి నెలలో దశమి నాడు నువ్వు బయలుదేరాలి అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, నీ లైఫ్లో దేవుడు నీకు ఇచ్చిన మొదటి సంవత్సరంలో, దేవుడు నీకు ఇచ్చిన మొదటి అనుభవాల్లో నీ జీవితాన్ని దేవుని మాట వినటానికి అంగీకరించి ఒక తీర్మానం చేసుకుంటే నీదే పరలోక రాజ్యం. ఆమేన్, హల్లెలూయా. చాలామందిలో ఈ తీర్మానం కనపడట్లేదండి. ఎందుకు వస్తున్నామో తెలియదు. గుడికి వెళ్ళాలి కనుక మా ఆవిడ రమ్మంది, వెళ్ళి కూర్చుంటా, వచ్చేస్తున్నాడు. మా ఆవిడ అయిపోయింది అందుగా కళ్ళతో సైకి చేసింది, అయ్యగారితో ప్రార్థన కూడా చేయొచ్చు, అక్కలా వెళ్ళిపోదాం. ఆఫ్ కోర్స్ అండి, ఆవిడ రమ్మందే ఆవిడ చేయమందనే కాదు, అయ్యగారు రమ్మందే అయ్యగారు చేయమన్నాడు అన్న ఆడవాళ్ళు కూడా ఉండరు. అసలు దేవుడు నీకు లైఫ్ ఇస్తే, దేవుడు నీకు లైఫ్ ఇవ్వను అంటే ఇవన్నీ ఏమైపోతాయండి? ఆయుష్ ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, బలం ఇచ్చే దేవుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు అన్ని దేవుడే ఇచ్చాడంటాం. వెరీ గుడ్. మరి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక మనిషికి ప్రాధాన్యత ఇస్తే నీ బ్రతుకులు ఎలా ఆశీర్వదించబడతావు? అవసరమే మనిషికి కూడా ప్రాధాన్యత. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వు. వెరీ నెక్స్ట్ ఆ మనుషులతో నువ్వు ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో ఆయన నీకు నేర్పిస్తాడు. మొదటిగా దేవునికి నేను అప్పగించుకుంటే, మాసిదోనియా సంఘస్థులు మొట్టమొదటిగా ప్రభువుకి అప్పగించబడ్డారటండి. మొట్టమొదటిగా ప్రభువుకి, ఆ తర్వాత దేవుని చేత ఏర్పరచబడి వాక్యానుసారంగా నడుస్తున్న మాకు తమ్మును తామే అప్పగించుకున్నారు. వాళ్ళకి దేవుడిచ్చిన కృప వర్ణనాతీతమని బైబిల్ సెలవిస్తూ ఉందండి. ప్రియులారా, మనం ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం ఆలోచించండి. చివరి దినాల్లో ఒక మంచి నిర్ణయానికి రండి. ఇశ్రాయేలీలు చేతికర్ర అనగా ఆత్మ సంబంధమైన జీవితంలో వారు యాత్రికులు అని గుర్తు చేస్తూ ఉంది. అలాగే మనల్ని చూసినప్పుడు మనం కూడా యాత్రికులుగా, ఈ లోకం నాది కాదు, పరలోక రాజ్యమే నాది అనే ఉద్దేశంతో వాక్యానుసారంగా మనం సిద్ధపడాలి. ప్రియులారా, యోబు గారు చెప్పిన మాటే సార్ అలెగ్జాండర్ చక్రవర్తి చెప్పాడట. ఏమని? యోబు గారు ఏం చెప్పాడు? నా తల్లి గర్భంలో నుండి దిగంబరినిగా వచ్చాను, మళ్ళా తిరిగి దిగంబరినిగానే వెళ్ళిపోతా. యెహోవా ఇచ్చాడు నాకు అవసరమని భార్య, పిల్లలు, ఆస్తి, ఐశ్వర్యాలు, మళ్ళీ ఆయనే తీసుకున్నాడు కనుక ఆయన నామానికే స్తోత్రం కలుగునుగాక. అలెగ్జాండర్ చక్రవర్తి చచ్చిపోయినప్పుడు కూడా సమాధి పెట్టిలో 2 హోల్స్ పెట్టి 2 చేతులు బయటికి పెట్టి నన్ను ఆ పెట్టిలో మోసుకెళ్ళండి రా అన్నాడట. ఏమిటి అంటే, చూసిన వాళ్ళందరికీ మీరు చెప్పాలిరా ఈ సందేశం. ఏమని అంటే, సర్వలోకాన్ని సంపాదించిన సర్ అలెగ్జాండర్ చక్రవర్తి ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడు చూడండి రా అని. అలాగే ప్రియులారా, ఈ లోకంలో చాలామంది సంపాదన కోసం పరుగులు తీస్తూ సంపాదించవలసిన యేసయ్యను మరిచిపోతున్నారు. ఇందాక దైవజనుల నుంచి అదే మాట దేవుడు చెప్పాడు. మరిచిపోతున్నారు ఆయన్ని, ఏర్పరచబడిన వారు సైతం మరిచిపోతున్నారు. ప్రియులారా, వాళ్ళ సొంత సంపద, సొంత ఆస్తి కమర్షియల్ అయిపోతుంది భక్తి జీవితం ఈ వేళ. ఆలోచించాలి. మనమైతే యాత్రికులం. ఏమి తీసుకురాలా, ఏమి తీసుకెళ్ళాం. దేవుని కంటే ఎక్కువైంది ఏది కాదు. దేవుని కొరకు బ్రతుకుతా, దేవుని కొరకే చనిపోతా. పౌలు అంటున్నాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నాకు లాభం అండి. దేవుళ్ళో జీవించేవాడి నిరీక్షణ అలా ఉంటుంది. దేవుడిలో జీవించేవాడి నిరీక్షణ చేతికర్ర పట్టుకుని ఇశ్రాయేలీయుడు ఎలా కనిపిస్తున్నాడో అలా కనిపిస్తారు. నిరీక్షణకు ఆధారమైనటువంటి చేతికర్ర. ఈ కర్ర పట్టుకున్నాను అంటే ఖచ్చితంగా దేవుడు రాజ్యానికి నడిపిస్తాడు. నడిపించాడు, వాగ్దాన భూమికి చేర్చాడు.
అలాగే నిన్ను నన్ను మనలను వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించే ప్రతి ఒక్కరిని తన రాజ్యానికి చేర్చునుగాక. అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని మరి కార్యక్రమంలో ముందుకు వెళదాం. బల్లను సమీపిద్దాం. అందరూ లేచి నిలబడి తలలు వంచి కళ్ళు మూసుకుని మన జీవితంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి ప్రభు బల్లను సమీపిస్తున్నాం. ఒక మంచి తీర్మానంతో ప్రియ సహోదరుడా సహోదరి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి తలలు వంచి కళ్ళు మూసి ప్రభువుని ఒక్కసారి వినిన వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, ప్రభువా నేను ఎలా బ్రతుకుతున్నాను, ఎలా బ్రతకాలి, నా జీవితంలో కార్యం చేయి నాయన, నా జీవితంలో కార్యం చేయి, నన్ను నడిపించు తండ్రి. శ్రమలోనైనా నన్ను విడువడు, ఆడదాం స్వరమెత్తి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నీ దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. చప్పళ్ళు కొడుతూ నిన్ను నడిపించే దేవుడు తోడుగా నీకున్నాడు. ఇశ్రాయేలీయుల చేతి కర్ర నీకు నేర్పుతున్న అనుభవం ఏమిటంటే, ఈ లోకం మంద కాదు, ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకాన్ని విడవాలి, నిత్య రాజ్యానికి నువ్వు వారసుడవు కావాలి. ఈ యాత్రలో కొనసాగుతున్న నీ ఒక యాత్రికుడవు. ఆమేన్. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. యేసయ్యా యేసయ్యా. ఈ పగటి వేళ మన మధ్యలో ఆత్మోషుడిగా సంచరిస్తున్న దేవుడు ఈ లోకమనే ఐగుప్తులో నుండి వాగ్దాన దేశమైన నిత్య రాజ్యానికి నిన్ను నడిపించునుగాక. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుస్తూ ఆత్మతో సత్యముతో ప్రభుకు ఆరాధన చేసే సమయం. ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, వశము నీవే నీవే నా ఆశ్రయము, నీవే నీవే నా ఆత్మకు ఆహారము, నీవే నీవే నా ఆత్మకు అభిషేకము, నీవే నీవే నా ఆత్మకు ఆహారము, నీవే నీవే నా ఆత్మకు అభిషేకము. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. స్తుతి పాత్రుడా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. సహోదరుడా సహోదరి, ఇశ్రాయేలీల చేతి కర్ర ఆత్మీయ జీవిత అనుభవం, యాత్రికుడు
నీవు కూడా ఈ లోకంలో శాశ్వతంగా ఉండవు. దేవుడు నీకు ఇచ్చిన లైఫ్ టైం నీ ఉంటావు. ఆ తర్వాత శాశ్వతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీవు యాత్రికుడు అనే సత్యాన్ని నువ్వు కూడా గుర్తెరగాలి. ప్రభువా, నిజమేనా తండ్రి, నేను వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలా, మళ్ళా వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుని వెళ్ళను, కానీ నీవు నాకు ఇచ్చిన ఈ జీవితంలో నీ కొరకు జీవించటం అనేది నా బ్రతుకులో గొప్ప ధన్యత నాయనా. అందుకే నీలో జీవిస్తా, నీ కొరకు జీవిస్తా, నీ కొరకు బ్రతుకుతా. నా అవసరాలన్నీ తీర్చి నన్ను గమ్యానికి చేర్చగలిగిన దేవుడు నీవే అని ఆశించిన వాళ్ళు ప్రభు బలం సమీపిస్తున్నటువంటి సమయం కనుక ఒక మంచి తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవా, నిస్సహాయుడైనటువంటి నన్ను శక్తిమంతుడిగా చేయగలిగిన, ఐగుప్తును విడిచిపెట్టగలిగిన శక్తి, భయంకరమైన పరిస్థితులను అధిగమించగలిగిన శక్తి నీవు నాకు అనుగ్రహిస్తావు అని నమ్మిన వారు, ఆశించిన వారు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. ఈ పునరుద్ధానపు దినాన నీ సన్నిధికి చేరి నిస్సహాయులమైనటువంటి మేము సహాయం చేయగలిగిన నీ వైపు చేతులెత్తి ప్రార్థించుకుంటున్నాం. మరణంలో నుంచి లేవనెత్తగలిగిన దేవుడు, సమస్యల్లో నుంచి విడిపించగలిగిన దేవుడు, అనారోగ్యంలో నుంచి ఆరోగ్యం ఇవ్వగలిగిన శక్తిమంతుడు, ఎటువంటి సమస్యనైనా పరిష్కరించి మార్గాన్ని చూపే దేవుడవని యాత్రికులంగా ఒప్పుకొని నీ తట్టు చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. ప్రభా, మా ప్రార్థనలు ఆలకించి మా జీవితాల్లో కార్యాలు జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మన ప్రార్థన ఆలకించినందుకు, మనల్ని ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నందుకు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర.